ఫర్దర్గా ఈ బిగ్ బాస్ షో గురించి కానీ లేకపోతే సెలెక్షన్ అవ్వడం గురించి కానీ మీరు ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు జస్ట్ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అంతే 100%. ఒకవేళ మళ్ళీ మీకు అంటే అదే బిగ్ బాస్ షో నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఎందుకనంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మూవీస్ చాలా వాచ్ చేస్తూ ఉంటాను. బికాస్ నా బిజీ స్కెడ్యూల్లో నన్ను నేను ఎక్కువ రిలీవ్ చేసుకుందాము అని అంటే నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను. ఐ లైక్ ఆల్ ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ బేసిస్ మీద లైక్ ఓకే ఒక ఆపర్చునిటీ అనేది BB7 నుంచి నాకే వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ షాక్. అరే వీళ్ళకి నేను తెలుసా అని నేను షాక్ అయ్యాను. నన్ను వాళ్ళే అప్రోచ్ అయినారు. సో ఇటువంటి ఫీల్డే వద్దు అని నా ఫీల్డ్లో నేను ఉన్నప్పుడు నాకంటూ తీసుకురావడం ఎందుకు మళ్ళీ 2 years తర్వాత 7 season 9 ఇప్పుడు 9 seasons 1 year తర్వాత నేనే వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ కూడా సరిగా చూడలేదు. అక్కడ ఉన్న యూనిట్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపడతారు. సో హాయ్ హలో చెప్పడం కూడా జరిగినప్పుడు అండ్ వై నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే 7లో ఈ అమ్మాయి ఆల్రెడీ వచ్చినందుకు లైక్ నన్ను 9లో తీసుకోలేదు అని నేను అనుకోవాలా? ఆబ్వియస్లీ 7 వెళ్ళినప్పుడు అంటే ఏమైనా పే చేశారా మీకు రెమ్యూనరేషన్ అంటే? చేశారు కానీ వాళ్ళు చెప్పింది ఒక టైమింగ్ అండ్ లైక్ అసలు ఏం జరిగింది ఆ టైంలో? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? సో సీజన్ 7లో ఏమైందనంటే వాళ్ళు ఒక మార్నింగ్ 10 o'clockకి వచ్చేయమని చెప్పారు. సో షార్ప్ 10 o'clockకి నేను ఉన్నప్పుడు నేను వచ్చాను అండ్ లైక్ అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నైట్ 2 o'clock వరకు ఉంచుకున్నారు. ఎందుకనంటే ఉండడం జరిగింది. వాళ్ళు మాకు చెప్పింది టైమింగ్ ఒకటి అండ్ దాన్ని డిలే చేస్తూ అది నైట్ 2 వరకు అయిపోయింది. అండ్ లైక్ ఆ రెమ్యూనరేషన్ అమౌంట్ కూడా వాళ్ళు ఏమన్నారు ఓన్లీ జస్ట్ 4 hours ఉంటుందని. దే జస్ట్ పేడ్ ఓన్లీ 25,000. దట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్ రైట్. ఆల్మోస్ట్ నైట్ 2 o'clock అని అంటే మై హోల్ డే వాజ్ వేస్టెడ్. సో ఐ డి నాట్ ఫీల్ గుడ్ ఆల్సో. సో 25,000 ఇచ్చి ఆ షోలో ఆ రోజు ఆ డే అంతా మీతో సమ్ లైక్ లిఫ్టింగ్ చేయించారు కదా? లిఫ్టింగ్ అంటే వీళ్ళతోనే టాస్క్ అంతా. ఎవరైతే హౌస్ కంటెస్టెంట్స్ వాళ్ళకి కుస్తీ అనే టాస్క్ ఇచ్చారో సో వాళ్ళతోని మనము ఒక రింగ్ లాగా పెట్టి వాళ్ళని మనం ఛాలెంజ్ చేయాలి. వాళ్ళని రింగ్ బయటకి లైక్ తోసేయాలి. సో ఆ ఛాలెంజ్ ఇచ్చారన్నమాట. ఓకే రైట్. ఆ టైంలో మీరేనా ఉంది? సో మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి కూడా వెళ్ళొచ్చారు, వాళ్ళతో కుస్తీ పడి వచ్చారు మీరు బయటకి. సో దే పేడ్ అంటే మీరు ఆ రోజు అది చేసినందుకు దే పేడ్ ఓన్లీ 25,000. ఎందుకంటే ఫస్ట్ చెప్పింది ఓన్లీ 4 hours ఉంటుంది మనకి షూట్ అని చెప్పారు. సో ఆ 4 hours ని నేను క్యాలిక్యులేట్ చేసి ఐ గేవ్ దెమ్ అండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ నాది ఇచ్చాను. కానీ అది జరిగింది ఆల్మోస్ట్ 2 వరకు జరిగింది. అదే చెప్తున్నా కదా వాళ్ళకి లైక్ మళ్ళీ మనం క్వశ్చన్ చేసేది ఉండదు. వాళ్ళని క్వశ్చన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. ఇంకా నా టైం నేను వేస్ట్ ఎందుకు చేసుకుంటాను? రైట్. సో ఫర్దర్గా అంటే ఏం కావాలనుకుంటున్నాను? నథింగ్ అబ్బా లైక్ జనాలని జస్ట్ ఇట్లా పిచ్చోళ్ళని చేయొద్దు. ఎందుకంటే ఈ షోని నమ్ముకొని అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో లైక్ పాదయాత్రలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే అంతా ఫిల్టరింగ్ అయిపోయింది. మేము చాలా కష్టపడి ఇలా ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో మేము చాలా కష్టపడి లైక్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసేసుకున్నాము. కామన్ పీపుల్ కామన్ కంటెస్టెంట్స్ అన్ని తీసుకుని ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. వేరే వాళ్ళు ఇంకా వీళ్ళే అప్రోచ్ అయ్యి వాళ్ళని ఇంకా రమ్మనడం జరుగుతుంది. సో అట్లా అన్నప్పుడు మాకెందుకు ఈ టాస్క్లన్నీ? అక్కడ కొంతమంది అయితే ఫ్రీగా వచ్చేస్తున్నారు, లోపలికి డైరెక్ట్ వచ్చేస్తున్నారు. మరి మాకెందుకు ఇవన్నీ టాస్కులు? సో అది జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఫర్దర్గా నీ కెరియర్ స్టెప్స్ ఏంటి మరి? అంటే బేసిక్గా ఐ నో యూ వెరీ వెల్ సిన్స్ ఒక 3-4 years నుంచి బాగా తెలుసు. అండ్ మీరు జిమ్లో మీ వర్కౌట్స్ కానివ్వండి లేకపోతే మీరున్న విధానం కానీ ఐ నో అంటే ఐ సా యూ పర్సనల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో అంటే తెలంగాణ నుంచి ఒక ఫస్ట్ లేడీ బాడీ బిల్డర్ అంటే లిటరలీ మేమంతా ఒక షాక్ అయ్యి మిమ్మల్ని ఏంటి అంటే మన పాత కంటెస్టెంట్స్ కూడా ఇంకా కాంటాక్ట్ లోనే ఉంటారు. యాక్చువల్లీ BB7 కంటెస్టెంట్స్ అందరూ నాతో కాంటాక్ట్ లోనే ఉంటారు. అయితే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, లైక్ మిమ్మల్ని తీసుకోలేదా అని అన్నారు. ఓకే. వాళ్ళు కూడా షాక్ అయ్యారు చాలా మంది కంటెస్టెంట్స్. సో అంటే ఏంటి ఫర్దర్గా మరి కెరియర్ స్టెప్స్ ఏంటి నీవి? నా కెరియర్ ఆల్వేస్ ఐ బీన్ సక్సెస్ఫుల్ ఓన్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉండే జిమ్లో ఉండే పర్సన్ని నేను ఆల్ ద టైమ్ బిజీగా ఉంటూ అండ్ లైక్ చాలా మోటివేషన్స్ ఇస్తూ అందరికీ. సో ఇలా బిజీ ఉన్న లైఫ్లో ఏదో సరే ఒకటి ఇది కూడా మనం ఇంకా రీచ్ అవుట్ అవ్వచ్చు, పబ్లిక్ వాళ్ళని సొసైటీని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా. అంటే బేసిక్గా మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక గుర్తింపు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ అంటే ఇప్పటి వరకు సరే పాత గవర్నమెంట్ విషయం కూడా పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏమైనా చెప్తారా మరి మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి లైక్ ఇప్పుడైతే నేను ఐ థింక్ స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటాను. ఇప్పుడేం ఎంకరేజ్ చేస్తున్నారు?
ఓన్లీ జస్ట్ మీకు తెలిసిందే కదా, ఆల్ ద టైమ్ ఫేవరెట్ అంటే క్రికెట్ ఉంటుంది, లేకపోతే మన బ్యాడ్మింటన్ ఉంటుంది, అంతేగాని బాడీ బిల్డింగ్కి ఎక్కడ నో నో ఐమ్ ఆస్కింగ్ అబౌట్ లైక్ స్టేట్ నుంచి. ఇప్పుడు క్రికెట్ అంటే బేసిక్గా ఎంటైర్ ఎట్లేదన్నా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా లేకపోతే వరల్డ్ వైడ్ గా క్రికెట్ ని ఇది చేస్తారు. ఈవెన్ ఇది ఓన్లీ మన సైడే అవుతుంది, నార్త్ సైడ్ అలా లేదు. లైక్ యూనో ఈ స్పోర్ట్ కి చాలా అంటే చాలా గుర్తింపు ఉంది, చాలా క్రేజ్ కూడా ఉంది. అంటే మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా బాడీ లిఫ్టింగ్స్ అవి ఉంటాయి. లేదు ఇక్కడ యాక్చువల్లీ ఆ క్రేజ్ లేదు కాబట్టి నేను గత 10 years నుంచి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. సో ఈ 10 years లో ఎంతో మంది అమ్మాయిలు ఈ ప్రొఫెషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొఫెషన్కి రావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వైజ్ కూడా మీకు స్టెబిలైజ్డ్గా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మనీ ఉంటుంది ఈ స్పోర్ట్లో, ఎక్స్పెన్సివ్ అనేది చాలా. ఎందుకంటే మీరు తీసుకునే డైట్ దగ్గర నుంచి, సప్లిమెంట్స్ దగ్గర నుంచి, అండ్ ఈవెన్ మీరు ఒక కోచ్కి ఇవ్వాల్సిన ఫీజు అయినా, రేపు పొద్దున ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అయినా, ట్రావెల్ ఫీజు అయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఈ స్పోర్ట్ అందరి వల్ల కూడా కాదు, చాలా డిఫరెంట్ స్పోర్ట్ ఇది. దీన్ని చేయాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి, ఒక స్పిరిట్ ఉండాలి. సో దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఆడపిల్లగా అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో అంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ఉండే విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొంతమంది చూసే చూపులు కానీ అనే మాటలు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ టైంలో ఎలా ఫేస్ చేసేవారు మరి? నేను యాక్చువల్లీ ఇప్పుడు జనాలు సొసైటీ ఉన్నది డెఫినెట్లీ మనని ఏదో క్రిటిసైజ్ చేయడానికి ఉంటారు, డెఫినెట్లీ చేస్తారు. ఒక పోర్ట్రే కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఓకే, ఒక సమ్ టైమ్స్ అనిపించినప్పుడు కూర్చొని ఆలోచించి ఇంకా మనం బెటర్ ఎట్లా చేసుకోవచ్చా, వాళ్ళకి ఎలా జవాబు ఇవ్వాలా అనేది ఆలోచించి ఆ వేలో మనం చూస్ చేసుకుంటే బెటర్. కానీ ఓకే వాళ్ళు అన్నారు కదా అని చెప్పి ఆ డేని ఆ టైంని మనం స్పాయిల్ చేసుకుంటే మనం ముందరికి వెళ్ళలేము రాదా. రైట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఐ హోప్ ఇది బిగ్ బాస్ దాకా రీచ్ అవుద్దని అయితే నేను అనుకుంటున్నాను, వాళ్ళు మిమ్మల్ని ఇలా చేసినందుకు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం నా నుంచి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ ఇక్కడికి రావడానికి. బేసిక్గా ఏమైంది అంటే ఈరోజు ఇంటర్వ్యూ లోపల జరగాలి, వాస్తవంగా చెప్పాలంటే మా స్టూడియోలో జరగాలి. చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్. యాక్చువల్లీ నేనైనా ఇంత ధైర్యం చేసి ఈరోజు మీ ఛానల్కి వచ్చి నేను ఇలా చెప్పడం జరిగింది, ఏదైతే జరిగిందో బిగ్ బాస్లో. కానీ చాలామంది కంటెస్టెంట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళైతే అట్లీస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యి కూడా చెప్పట్లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు సెల్ఫ్ వీడియోస్ తీసుకొని పెడుతున్నారు, మేము రిజెక్ట్ అయినందుకు. ఎందుకు రిజెక్ట్ అయినారో వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు కవర్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ అ వీడియో సేయింగ్ దట్ నేను బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్, నేను బిజీగా ఉన్న లైఫ్లో నేను దీనికి షోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి మెసేజ్ మాత్రం చెప్పలేకపోతున్నారు. రైట్. అంటే నిజంగా మీకు ఏమైనా అన్యాయం జరిగి ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి సందర్భం ఉంటే మీరు తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మిర్రర్ టీవీ ప్లస్కి మీరు ధైర్యంగా రావచ్చు, వచ్చి చెప్పచ్చు. ఎందుకంటే నిజంగా మీరు ఇబ్బంది అంటే ఆ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాస్తవంగా చెప్పాలంటే కొంతమందికి కొన్ని మాట్లాడడానికి అభ్యంతరకరంగా ఉంటాయి, వినడానికి కూడా కొంతమందికి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ లేకపోతే సరౌండింగ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ పెంపకం కానీ, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ చేసుకొని ఒక పర్సన్ని బేసిక్గా మనం ట్రీట్ చేయాలి. ఒక డిస్కషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్ అయినా కూడా కొన్నిసార్లు ఓపెన్ అప్ కాలేరు. బట్ రియాలిటీ షోస్లో కూడా ఇలాంటివి టాపిక్స్ డిస్కషన్స్ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో మీద అయితే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాన్ని బ్యాన్ చేయమని కొంతమంది పొలిటికల్ లీడర్స్ సైతం ఆ పెద్ద ఎత్తున మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఇప్పటికైనా బిగ్ బాస్ టీం మేల్కొని ఈ విధమైన డిస్కషన్స్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తే మంచిదనేది ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్.